Hello aspirants, welcome to the session. ఈ పర్టికులర్ సెషన్లో అర్థమెటిక్ వర్డ్ ప్రాబ్లమ్స్ ప్రిలిమ్స్ లెవెల్ ఒక 25 ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే చేద్దామండి, రైట్? ఎస్. సో ఇవి మనకి LICAO అప్కమింగ్ ఎగ్జామ్ ఉంది కదా, ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. కంప్లీట్గా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయండి, 100% హెల్ప్ఫుల్ అవుతాయి క్వశ్చన్స్, రైట్? ఎస్. మెయిన్స్ లెవెల్ ప్రిపరేషన్ కోసం కనుక మీరు వెయిట్ చేస్తుంటే తెలుగులో మనం ఒక 132 వీడియో సెషన్స్ అయితే చేయడం జరిగింది. ప్రతి సెషన్లోనూ ఆల్మోస్ట్ సిలబస్ కవర్ చేశానండి, ఆల్మోస్ట్ మ్యాక్సిమం సిలబస్. అంటే పర్సంటేజెస్ రిలేటెడ్ వర్డ్ ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది, పర్సంటేజ్ రిలేటెడ్ డేటా ఇంటర్ప్రిటేషన్, అలాగే టైమ్ అండ్ వర్క్ వర్డ్ ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది, టైమ్ అండ్ వర్క్ డేటా ఇంటర్ప్రిటేషన్స్. సో ఇలాగ క్యాండిల్ స్టిక్ డిఏతో సహా మొత్తం అన్ని వీడియోస్ చేయడం అయితే జరిగింది. ఒక్కసారి విజిట్ చేయండి, కంటెంట్ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, రైట్? సో ఇంకా సెషన్లోకి వెళ్ళిపోదాం. Here is the first question. A and B started a business with investments in the of rupees 3,500, 2,500. After 4 months, C joined with the 6,000. If the difference between C's share and B's share in the annual profit was very good, what is the total annual profit? Super. ఏం చెప్తున్నారు? ఏ అండ్ బి ఇన్వెస్ట్ చేశారట. ఇన్వెస్ట్మెంట్స్ ఏ రేషియోలో ఉన్న ఏబిసి ముగ్గురు పర్సన్స్ ఉన్నారు. 00 క్యాన్సిల్ చేద్దాం, అలాగే 5 కూడా క్యాన్సిల్ చేయొచ్చు. 5 7 టైమ్స్, 5 5 టైమ్స్, 5 12 టైమ్స్. వీళ్ళిద్దరు 12 months ఉన్నారు, ఈ పర్సన్ 12 ఓన్లీ 4 months తర్వాత కాబట్టి 8 months ఉంటారు. 12 12 12 గెటింగ్ క్యాన్సిల్, 7:5:8 రేషియో. C's share is a difference between C's share at 3 parts value. C and B difference is 3 parts, which is given as 1977. Very good. What is the total annual profit? 12 plus 8, 20 parts. Okay. 3 వచ్చేసి యూనిటెడ్ ఇస్ ఇట్ 9 అవుతుంది, కరెక్ట్? 3 9 times 27. 9 2 times 18, 80తో ఎండ్ అవ్వాలి నా ఆన్సర్, కరెక్ట్? సో 80తో ఎండ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సూపర్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. ఒకసారి క్యాన్సలేషన్స్ మొత్తం చెక్ చేస్తాం. 3 6 times 18, మళ్ళీ 17 ఉంది. వెరీ గుడ్. 3 5 times 3 9 times 27. 659 double, 65 double 30, 9 double 18, 1300 plus 18. Very good. 13180. This is the final answer. First option is the correct answer for this question. Super. Next. 4 years ago, the respective ratio between the ages of Ram and Sonu. Tina is 10 years older than Ram. Tina is 10 years younger than Sonu. Very good. What is Tina's present age? 4 years ago, రామ్ 4 parts అంటే ప్రజెంట్ 4A plus 4, అలాగే సోను 9A plus 4. సూపర్. 4 years ago రేషియో 4:9 అని మాట్లాడుతున్నారు, ప్రజెంట్కి తీసుకొని వచ్చా. టీనా ఈజ్ 10 years ఓల్డర్ టు రామ్. రామ్ కంటే 10 years ఓల్డర్ ట. 4A plus 4 plus 10. Tina is 10 years younger to Sonu. Same 9A plus 4 minus 10. Very good. ఈ రెండు టీనా ఏజే, అందుకని ఈక్వేట్ చేసా. 4 4 గెటింగ్ క్యాన్సిల్డ్. ఇది ఇటువైపు వస్తే 5A is equal to 20. A is 4. 5 4 times. టీనాస్ ప్రజెంట్ ఏజ్ అడుగుతున్నారు. టీనాస్ ప్రజెంట్ ఏజ్ దిస్ వాల్యూ 4A plus 4 plus 10 కానీ ఇదైనా రెండిట్లో ఏ వాల్యూ అయినా ఒకటే ఆన్సర్ వస్తుంది. 4 4 times 16 20 30 years. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. టీనా 4 into 4 plus 4 plus 10, which is 16 plus 14, 30 years. 30 years is the correct answer for this question. Very good. Next question. The speed of boat in still water is 15 kmph and the speed of current is boat in still water m is equal to 15, speed of stream s is equal to 3.
The distance traveled by the boat from point A to point B downstream is 24 more than same boat to point B to upstream in the same time. Very good. The distance traveled by the boat from point A to point B in a downstream, very good, is 24 in the same time. Very good. Time taken in downstream is equal to time taken in upstream. Very good. Upstream లో డిస్టెన్స్ d ట్రావెల్ చేసినారు అనుకుందాం. Upstream లో right. Very good. 15 minus 3 which is 12. This is d plus 24. Downstream లో 24 extra which is 18. Super. So cancel చేస్తే ఇది వచ్చేసి 6 3 times 6 2 times 2d plus 48 3d. Distance is equal to 48 kilometers. How much time boat will travel C to B? C to B 24. Okay, D is the 48 kilometers. C to B distance is 48 kilometers. Downstream lo velte time taken is equal to 48 by 15 plus 3 18. Very good. 18 2 times 36. 36 అయిపోతే రిమైనింగ్ 12 by 18 అంటే 2 by 3. Correct. 2 by 3 అంటే 2 hours 40 minutes is my final answer for this question. 2 hours 40 minutes. First option is the correct answer for this question. Super. Next question. The interest earned when rupees P is invested for 4 years in scheme offering 9% per annum simple interest is more than interest is invested for 2 years in another scheme offering very good simple interest by what is the value of P? Super. Okay, 4 years అని చెప్తున్నారు, 9% సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నారు. 9 4 times 36% of P. 36% is the first interest. అలాగే నెక్స్ట్ 2 years 12% అని మాట్లాడుతున్నారు. 24%. Difference is 12%. 12% is 360. Super. What is the value of P? 100%. 12 3 times 36 3000 is my final answer. 3000. First option is the correct answer for this question. Super. Next. A jar has a 60 liters milk. From the jar 12 liters milk is taken out and replaced by equal quantity of water. If 12 liters of newly formed mixture is taken out, very good, from the jar 60 liters milk, a removal and replacement concept, final milk left. Okay, final value is equal to initial value into 1 minus replaced value upon total value whole power n. Very good. 60 into this is 1 by 5. 5 minus 1 4 by 5 into 4 by 5. Very good. 5 cancel చేస్తే 5 12 times. Very good. అలాగే ఇక్కడ 8 by 10 అని రాసుకోవచ్చు. 4 by 5 ని 8 by 10 అని రాయొచ్చు. 12 4 times 48. 48 8 times 8 8 times 64. 8 4 times 32 38 38.4 liters. 38.4 liters option. First option is the correct answer for this question. Very good. Next question. The distance between two places A and B is first scooter departs from A to B at a speed of and second B to A at a speed of. Very good. Very good. At 12 p.m. at what time they will meet each other? Okay. సో టోటల్ 2 points మధ్య డిస్టెన్స్ ఎంత మాట్లాడుతున్నారు? 140 kilometers అని చెప్పారు. రైట్, ఇది పాయింట్ ఏటా, ఇక్కడ పాయింట్ బీటా. ఓకే, ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 50 kmph. ఎన్నింటికి స్టార్ట్ అయ్యారు? ఎట్ ది రేట్ 10 AM స్టార్ట్ అయ్యారు విత్ స్పీడ్ 50 kmph. ఓకే, సెకండ్ స్కూటర్ ఎన్నింటికి? 12 PM. అంటే 2 hours ట్రావెల్ చేసేసి ముందరకు వచ్చేసింది ఆల్రెడీ. ఓకే, 100 kilometers ఆల్రెడీ ట్రావెల్ అయిపోయింది. 100 kilometers. ఈ పాయింట్ దగ్గర 12 PM దగ్గర ఈ పాయింట్ దగ్గర ఉన్నాడు బైక్ ఏ. రైట్, ఇంకా రిమైనింగ్ డిస్టెన్స్ 40 kilometers.
40 kilometers. Okay, at what time they will meet each other? Very good. 40 plus 30, 50 plus 30 kmph, 80 kmph స్పీడ్ అంటే హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేస్తే సరిపోతుంది, రైట్? సో at what time will the boat meet each other? Very good. Total distance is meeting time is equal to relative distance upon relative speed, half an hour after 12 p.m. 12 p.m. తర్వాత half an hour, 12 and a half hours. 12:30 p.m. they will reach, right? Very good. Next question. Tom gave 20% of a certain amount of money to Ali. From the money Ali received, he spent 25% on school fees and 35% on buying uniform. After that mentioned express, Ali had 2,800 remaining. How much Tom have initially? Very good. Very good. So first of all, 25%, 30%. 25, 35. Remaining అనే కీవర్డ్ ఏం మాట్లాడలేదు, రైట్? ఫ్రమ్ ద మనీ అలీ రిసీవ్డ్ హీ స్పెండ్ 25% ఆన్ స్కూల్ ఫీజు. స్కూల్ ఫీజుకి 25% ఖర్చు పెట్టాడు. తర్వాత 35% అంటే రెండింటిని కలిపి 60% క్యాలిక్యులేట్ అయిపోయింది. 40% వాల్యూ ఈజ్ 2,800 అని మాట్లాడుతున్నారు, అంటే 100% వుడ్ బి, రైట్? వెరీ గుడ్. 4 7 times 28, 10 7 times 70, పక్కన 00, 7,000. with this is 20%. 20% వాల్యూ 7,000 అయితే ఇది అలీ దగ్గర ఉన్న అమౌంట్, ఫైన్ టోటల్ అమౌంట్. టామ్ దగ్గర ఉన్న టోటల్ అమౌంట్, 100%. 20 వచ్చేసి 5 times జరుగుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి, 7 వచ్చేసి 5 times జరిగితే 35,000. Fourth option is the correct answer for this question. Super. Next question. 2 mobile phones were purchased at the same price. రెండు సేమ్ ప్రైస్ కి పర్చేస్ చేశారట. One was sold at a profit of 30% and the second was sold at price 2,000 less than the price at which first one was sold. Okay, if the overall profit percentage earned by the shopkeeper is, very good. Cost price, let it be 100 rupees. Okay. Selling price of a first phone is 130. Selling price of a second phone is 130 కంటే 2,500 తక్కువ. Total cost price is 200. Total selling price is 260 minus 2,500. Overall profit percentage, there is a 5% profit, which means 260 minus 2,500. This value is 220. Sorry, 5% kada, 10% is 20, 5% is, right, 210. Very good. 10% is 20, 5% is 210, which is 50 value is 2,500. Nan adutuna question, what is the cost price of one mobile? 100. Double exactly. Very good. Fourth option is the correct answer for this question. Super. Next question. In the year 2013, the population of village A was 30% more than population of village B. Very good. The population of village A 2014 increased by 20% as compared to previous year. The population of village A 2014, what was the population of village B in? Very good. రెండు విలేజ్లు ఉన్నాయి, A and B. Super. 13 లో మాట్లాడాలి, 14 లో మాట్లాడాలి. Super. Village A, population of village A 30% more than the population of village B. Very good. In 2013, 10:13 ratio. Very good. The population of village A increased by 20%. Okay, 130, 100 అని మాట్లాడుకుందాం. 26 ఇంక్రీజ్ చేస్తే 156.
as compared to the if the population of village 156A value వచ్చేసి 7176 అయితే what was the population of 100A value కావాలి. Very good, very good. Then 15 4 times మాట్లాడితే 15 4 times 60 4 6 times 24 6 24. వెరీ గుడ్. 4 times వచ్చేసి యూనిట్ డిజిట్ 6 అవ్వాలి అంటే 6 తోనే మల్టిప్లై చేయాలి. 4600. 4600 second option is my final answer for this question. Very good, super. Next, 15 men and 16 women together can complete a project in 6 days. If 12 women can complete the same project, okay, in 32 days, in how many days 10 men will complete the same project? Okay, 15 men and 16 women together can complete the piece of work in 6 days. Same work is done by 12 women in 32 days. 6 2 times 12. Very good. ఇక్కడ వచ్చేసి 64 women ఉన్నారు. 15 men is equal to 64 minus 16, which is 48 women. Correct? 64 minus 16, 48. Okay. So 3 cancel చేద్దామా? 3 5 times 3 cancel చేస్తే 1 time 6 times. Men to women efficiency is in the ratio 16:5 ratio. So that the total work is 12 into women efficiency 5 units into 32. Very good. 10 men can complete. The time taken is equal to 12 into 5 into 32 divided by 10 men ante each man 16 efficiency. 5 2 times 10 32. 12 days. 12 days is the required time taken. Second option is the correct answer for this question. Very good. Next question. Mahesh sold a machine when a discount of 6% and made a profit of, what would have been the profit percentage if would without any discount? Very good, very good. What would have been the profit percentage? మాట్లాడుతున్నారు, percentage లోనే మాట్లాడుతున్నాం. Cost price, selling price, market price. 12.8%. 1000. 10% is 100. 12.8% is 128. Okay. Discount of 6%, which is 100 అయితే ఇది 94. Very good, very good. ఓకే, 94 1128 ఎన్ని టైమ్స్ అవుతుంది ఒకసారి చెక్ చేస్తే 940. 10 టైమ్స్ వచ్చేసి 940. ఓకే, ఇంకా ఎక్స్ట్రా వచ్చేసి 60 ప్లస్ 128. 60 ప్లస్ 128 అంటే 188. ఎగ్జాక్ట్లీ 2 టైమ్స్. ఎస్, వెరీ గుడ్. అంటే దీన్ని 12తో మల్టిప్లై చేశాను అనుకోండి. ఫర్ సపోజ్ 1000 1128. Very good. 1200. Okay, without any discount ante this would be my selling price. Market price is equal to selling price. So 20% is the profit here. 20% is the profit here. దీంతో పని లేదు. Okay, very good. Next question. The population of a town was, very good, 2 years ago. Due to migration decreases every year at a rate of 16%. What is the present population? Very good. Initial ga 2,000. 16% ante 84% remaining. Every year, 2 years ago, right? 84%, 2 years decrement. Very good. Now the population is 0000 getting cancelled, 0000 getting cancelled. 6 2 times 12 unit digit has to be 2. Very good, very good. And it is 11 multiple. 22 undi kabatti it is 11 multiple.
రైట్ యూనిట్ డిజిట్ 2 ఉంది కాబట్టి ఈ రెండు ఎలిమినేట్ 6 plus 3 9 5 plus 4 9 దిస్ ఈజ్ 11 మల్టిపుల్ చెక్ చేయని అవసరం లేదు ఇంకా ఇంకో ఆప్షన్ ఏమన్నా చెక్ చేద్దామా ఓకే 5 plus 4 9 5 plus 9 is 14 10 12 14 12 this is not a 11 multiple next 8 15 11 13 15 13 very good this is also not a 11 multiple 11 multiple check chesi unit digit 2 and check chesam 4 times 16 6 2 times 12 first option is the correct answer for this question very good next question the ratio between the three angles of a quadrilateral the value of the fourth angle of the quadrilateral right సింపుల్ క్వాడ్రిలేటరల్లో నాకు కంప్లీట్ యాంగిల్ ఈజ్ 360 degrees అని తెలుసు అందులో 56 తీసేశారు అంటే రిమైనింగ్ 304 విచ్ ఈజ్ 19 parts 19 parts వాల్యూ 304 అయితే డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ అండ్ థర్డ్ లార్జెస్ట్ యాంగిల్ వెరీ గుడ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 parts 6 parts 4 parts వీటిని ఎంతెంతో మాట్లాడదాం రైట్ 19 1 time 19 114 6 times right 16 9 times which is 144 16 6 times 96 16 4 times 64 this is the largest second largest third largest difference between largest and third largest very good angles of the quadrilateral largest and very good difference is right 140 60 difference is 80 degrees is the final answer for this question 80 degrees is the final answer for this question super right very good next Arun's monthly income is 84% of the ratio between Deepak monthly income, Manoj monthly income respectively and their average monthly income Arjun very good A to D is in the ratio 84% of 84 to 100 alage Deepak to Manoj this is in the ratio 11:16 very good 4 cancel cheste 4 21 times 4 25 times okay ADM మాట్లాడితే ఇక్కడ వచ్చేసి 11 తో మల్టిప్లై చేయాలి రేషియోని 25 తో మల్టిప్లై చేయాలి 21 11 times 231 25 11 times 275 25 16 times 8 times 200 double cheste 400 very good 400 800 900 906 correct 23 27 which is 50 900 906 906 parts 43200 Arjun's monthly income 231 parts 231 parts ఎంతో మాట్లాడుతున్నారు వెరీ గుడ్ వెయిట్ క్వశ్చన్ లో ఏం చెప్తున్నారు అండ్ దేర్ అంటే దీపక్ మనోజ్ యావరేజ్ మంత్లీ ఇన్కమ్ అంటే దిస్ ఈజ్ నాట్ మై వాల్యూ అర్జున్ కావాలి రైట్ దీపక్ మనోజ్ యావరేజ్ విచ్ ఈజ్ ఓకే 864 రాసుకుందాం డబల్ చేసి ఓకే 864 ఈ రెండింటిని యాడ్ చేస్తే 675 231 కావాలి వెరీ గుడ్
Answer has to be a 3 multiple. Answer has to be a 3 multiple. 8 1 9, 8 2 10, 18. Very good. 3 multiple వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువేమో. 7 2 9, 8 4 12. ఇది 3 multiple కాదు. 4 4 8 10 13. Very good. 9 5 6 11 13 19. Very good. Oh, wait. 231 is a 3 multiple, right? 14 16 22 30. This total is a 30, right? 9 6 తీసేస్తే 5 కి ఇక్కడ నుంచి 1 ఇటు ఇటు. Okay, this is also a 3 multiple. This is 3 multiple and this is 3 multiple. 3 3 3. This is not. ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది. వెరీ గుడ్. అయినా 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి 9 మల్టిపుల్ అవ్వకూడదు. ఓకే, 8 2 times 16, 16 plus 2. 9 మల్టిపుల్ అవ్వకూడదు, అక్కడ 9 లేదు. 4th option is the answer for this question. 2 9 5 6 8. కావాలంటే చెక్ చేసుకోండి. 3 మల్టిపుల్ మాత్రమే ఉండాలి, 9 మల్టిపుల్ లేదు. 9 మల్టిపుల్ లేకుండా 9 మల్టిపుల్ ఆన్సర్లోకి రాదు. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. 2 cars start at the same point and travel in opposite directions. If one car travels at another car travels at pass before they 612 kilometers. Very good. ఇందాకట్లాగే రిలేటివ్ స్పీడ్ meeting time is equal to relative distance upon relative speed. 50 plus 80, 130, 136. Very good. 13 5 times, 13 4 times, 136 4 times, 24 4 3 times, 12 14, 544. Which means 56 66 68 remaining, right? 68 by 136. 68 by 136 ante 1/2. 68 by 136 ante 1/2. 4th option is my final answer for this question. Very good. Next question. If the price of 18 chairs and 8 tables, very good, 45 chairs, 18 chairs and 8 tables is 9600. ఓకే, 2తో డివైడ్ చేస్తే 2తో డివైడ్ చేసి 5తో మల్టిప్లై చేయండి. వెరీ గుడ్. డివైడ్ విత్ 2, మల్టిప్లై విత్ 5. డివైడ్ విత్ 2 చేస్తే 9 9 5 times 45. డివైడ్ విత్ 2 4 4 5 times 20. డివైడ్ విత్ 2, multiply with the 5. Very good. Multiply with the 5 ante divide with the 2, multiply with the 10, right? Or else malli dini okay into 5 kada, into 5 ante into 10/2. Divide with the 4, multiply with the 10. 9600 into 1/4 into 10. ఇది వచ్చేసి 2400 పక్కన ఒక 0. 24000. 24000. First option is the correct answer for this question. Super. Next question. Simple interest on certain sum of money for 3 years at 8% is, what would be the simple interest on same sum 4 years at 5% per annum? Very good. Simple interest on certain sum 3 years 8% is 8 3 times 24%. Same amount 4%, 25. 4 years 5%, 20% మాట్లాడమంటున్నారు. 23 కంటే తక్కువ ఉండాలి. వెరీ గుడ్. 2304. 4 8 times 32. Okay, right. 24 10 times 240. 9 times
4లో 4 రావాలి అంటే 4 1 టైమ్ 4 కానీ 4 6 టైమ్స్ 24 కానీ రైట్ 96 182 91 182 లేదు 96 192 వెరీ గుడ్ 1920 option third option is the correct answer for this question. Super, very good. Next question. 360-meter long train crosses 9 seconds to cross a man running in a same direction in which the train. What is the speed of the train? Distance is equal to speed into time taken. Distance is a train length itself. Speed is train speed minus man speed into 5/18 kmph ని మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేసా 9 2 టైమ్స్ వెరీ గుడ్ 5 క్యాన్సిల్ చేస్తే 572 టైమ్స్ 144 plus 8 s is equal to 144 plus 8 which is 6 add చేస్తే 150 152. Fourth option is the correct answer for this question. Fourth option is the correct answer for this question. Very good. Next question. A sum of money divided among if share of A and D together ante 7 plus 21 which is a 28 parts. 28 parts is 8988. Difference between B and C which is 9 and 16 7 parts. 7 4 times 28 4 2 times 4 times 7 times 2 4 7 2247. Fourth option is the correct answer for this question. Very good. Next question. PQR entered into a partnership. P invested 1/8 times. P to that of Q is in the ratio 9:8. Very good. Q invested 1/5/7, 12/7. Q invested Q to that of R 12:7. Very good. Very good. All of them equal time period. Super. Q ikkada 8 ikkada 12. ఇది వచ్చేసి 3 times 24 2 times. Very good. P is to Q is to R 9 3 times 27 8 3 times 24 7 2 times 14. Super. If at the end of the year profit share is 20 20 40 10 50 50 plus 15 65 65 parts 8330 8330. Very good. నన్ను అడిగిన క్వశ్చన్ ఆర్స్ షేర్ 14 parts 14 parts వాల్యూ మాట్లాడుతున్నారు. వెరీ గుడ్. ఓకే, ఒకసారి యూనిట్ డిజిట్ కనుక అబ్జర్వ్ చేస్తే అన్ని డిఫరెంట్ ఉన్నాయి, 2 జీరోలు ఉన్నాయి. జీరో వస్తుందో రాదో చెక్ చేద్దాం. అసలు ఫస్ట్ 5 జీరోకి కన్వర్ట్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఇక్కడ యూనిట్ డిజిట్ 2 అయి ఉండాలి. రైట్, యూనిట్ డిజిట్ కంపల్సరీ 2 4 2 times 8. సూపర్. అలాగే 7 మల్టిపుల్ కూడా చెక్ చేసుకోవచ్చు, కావాలంటే చెక్ చేసుకోండి. రైట్, వెరీ గుడ్. 7 2 times 14 39 7 5 times 35 34 7 4 times 28 68. Wait, 7 multiple కదా, 7 2 times 14 39 7 5 times 35 44 7 6 times 42 7 4 times 28 2 5 6 4 times. Right, 7 multiple. This is also a 7 multiple. Super, very good. Fourth option is the correct answer. Unit digit check cheste chalu. Right, very good. Next, a tank has 2 inlets X and Y. Okay, X alone takes 3 hours and Y alone takes 4 hours to fill the empty tank completely when there is no leakage. A leakage was caused which would empty A hours when no inlet is open. Now only X inlet it took 4 hours to fill the empty tank. How much time Y alone? Very good. Very good. Times ratio of X to Y is in the ratio 3 to that of 4. Very good.
Efficiency ratio of x to y would be 4:3. Super. Now when only inlet X is opened, it took 4 hours to fill the empty tank completely. Super. అలాగే X ఓపెన్ చేసినప్పుడు 4 hours. First time taken X to that of X and leakage. This is in the ratio 3:4. Efficiency of X to that of X plus leakage. This is 4:3 ratio. Leakage efficiency is 1 unit. Efficiency of leakage is 1 unit. Now total work is efficiency into time taken 12 units. Y efficiency 3 with 1 divided by 2, which is 6 hours. Simple question. Second option is the correct answer for this question. Super. Super. Next. A respective ratio between total number of villagers in village A that in village B is 8:9. In village B, out of the total number of villagers, 7/12 are male. Out of the 70% are literates and remaining 315 are illiterates. What is the total number of village A? Very good. Very good. Village B గురించి మాట్లాడదాం. 7/12 are male. Male to female is in the ratio 7:5. Okay, 70%, right? Male to female, male, female. Total 120, 70, 50, right? Literate, illiterate. Okay, 7 times 49, 50 అనుకుంటే remaining 21. ఓకే, ఈ 21 వాల్యూ అన్ని పక్కన ఏలు రాసుకోండి. వెరీ గుడ్. వెరీ గుడ్. 315 అంటే ఏ వాల్యూ వచ్చేసి నాకు 1 టైమ్ 105 అంటే 5 టైమ్స్ ఏ వాల్యూ 15. సూపర్. ఓకే, విలేజ్ బి టోటల్ పాపులేషన్ ఈజ్ 120 into 15. నన్ను అడుగుతుంది విలేజ్ ఏ 9 parts వాల్యూ 120 into 15 అయితే నన్ను అడుగుతుంది 8 parts వాల్యూ. వెరీ గుడ్. 3 times, 3 5 times, 3 4 times, 5 8 times 44, 4 times 16, 1600. Fifth option is the correct answer for this question. 1600. Fifth option is the correct answer for this question. Super. Next. E and D are traveling from point A to which are traveling at certain speed. E takes 30 minutes less than to reach point B. If E doubles her speed, she will take 2 hours 30 minutes less than. Very good. At what speed E driving from point A to? Okay. Very good. Traveling at a speed of at a certain speed, E takes 30 minutes less than. E and D traveling from point A to point B. Distance is 360 kilometers. Time gap, E takes 30 minutes less. Time taken by D minus time taken by E. This is 30 minutes ante half an hour. 360 upon D's speed D. 360 upon E's speed E. Very good. Next, E doubles her speed. She will take 2 hours 30 minutes less than D. Time taken by traveling, E takes 30 minutes less than D.
E takes 2.5 hours less than D. 2.5. 360 upon D minus 360 upon 2E. This is 2.5 hours, which is 5 by 2. Super. దీనిలో నుంచి ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. దీనిలో నుంచి దీన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే రైట్ 360 బై ఇది ప్లస్ ఓకే హాఫ్ 360 బై 2E ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1. 5 minus 4 by 2, which is 2. 4, 9 times 36. 90 kmph. E's speed is 90 kmph. E's speed is 90 kmph. First option is the correct answer for this question. Super. Next. A sold an article for and incurred a loss of. Had he sold the article at, his gain would have been triple the amount of loss that incurred. At what price he sell the article so as to earn 10% profit? A sold an article and incurred a loss. Had he sold, he would have gained triple the amount of loss. Gain is triple that of loss. Very good. Gain ante selling price minus cost price. Cost price minus selling price. Very good. Gain వచ్చినప్పుడు selling price ఎంత 10,400. 10,400 minus cost price. This is 3 times that of cost price minus selling price 76. 3 times 7, 3 times 21,000. 6, 3 times 1,800. Very good. 23,800. 238,000. So ఇది వైపు వెళ్తే 3-4 times that of cost price is equal to 104 యాడ్ చేయాలి కదా 42. 342,000. Very good. Cost price is 8 times 32, 2244 times. Okay, 10% profit. Selling price is equal to weight 5 వస్తుంది. 10% profit అంటే ఎక్కడైనా మిస్టేక్ చేసామా క్యాలిక్యులేషన్లో? ట్రిపుల్ దట్ ఆఫ్ లాస్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ 76 ట్రిపుల్ 7 ట్రిపుల్ 21 210 6 ట్రిపుల్ 228 అనుకుంటా. ఇది 228 అయితే ఇది వచ్చేసి 332. అప్పుడు వాల్యూ ఎంత అవుతుంది? 48 times 32 12. 8300. 830 యాడ్ చేయాలి. 8300కి 830 యాడ్ చేయాలి. 30తో ఎండ్ అవ్వాలి. 83 plus 8 which is 91. 9130. First option is the correct answer for this question. ఒక్క నెంబర్ మిస్ అవడం వల్ల మొత్తం పోయింది. రైట్. వెరీ గుడ్. ఫస్ట్ ఆప్షన్ is the correct answer for this question. Super. Next. The relative ratio between speed of boat upstream and the speed of boat downstream is upstream ante m minus s. This is 7 parts. M plus s. This is 9 parts. M is equal to రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేయండి. 8 parts. S value difference upon 2 1 part. Very good. What is the speed of boat in still water if it cover 48 kilometers downstream? 48 kilometers downstream in 2 hours 40 minutes. 2 hours 40 minutes. 2 by 3 hours. 2 by 3 hours. 6 8 by 3. 8 6 times 48. 3 times 1 part 2. Very good.
నన్ను అడిగింది వాట్ ఈస్ ద స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ 8 pats, m is equal to 16 kmph, 16 kmph. Fourth option is the correct answer for this question. Very good, very good. రైట్. సో హియర్ ఎండ్స్ ద సెషన్. టోటల్ 25 క్వశ్చన్స్ అయితే చేయడం జరిగిందండి. రైట్. డైలీ లాగా నైట్ టైం ఒక 20 to 25 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకొని నిద్రపోదాం. ఓకేనా? వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.